మహాకవి కాళిదాస్ కుమార సంభవం 21వ భాగం 23-11-25 నవమ సర్గలోకి ప్రవేశించాం. సప్తమ సర్గ నుంచి వ్యాఖ్యానమంతా శ్రీ జీవీఎస్ సుబ్రహ్మణ్య శర్మ గారి వ్యాఖ్యానం చేస్తున్నాం. మనం అష్టమ సర్గకి మాత్రం వ్యాఖ్యానం చెప్పల, శ్లోకాలు మాత్రమే చదివాం. కపోత రూపంలో అగ్ని, అలాగే విద్వాన్ విశ్వం గారు కూడా 8 సర్గల వరకే రాశాడు. 9వ సర్గ నుంచి వదిలేసినట్టున్నారు, దాన్ని ఆపేశాం. ఇక కపోత రూపంలో అగ్నిదేవుడు ప్రవేశించారు. ప్రియురాలైన పార్వతి యొక్క ముఖ కమలంలో తుమ్మెద అయిన శివుడు పూర్వం చెప్పిన శృంగార రస ప్రవాహాల్లో ఉండగా తన సంభోగ గృహంలోకి ప్రవేశిస్తున్న ఒక పావురాన్ని చూసి ఈ సర్గములోని శ్లోకాలని ఉపజాతి ఛందస్సులో చెప్పాట. తన కాంత యొక్క మనోహరమైన మణిత రతికూజితాన్ని అనుసరిస్తున్నట్లుగా శబ్దం చేస్తూ తిరుగుతున్న ఎర్రని కళ్ళు కల, బాగా చాచి పైకెత్తి మరలా కిందికి దించిన మెడకల్, మాటి మాటికి తోకను ఆడిస్తున్న పావురాన్ని శివుడు చూశాడు. అడ్డు ఆపు లేకుండా తిరుగుతోంది. ఈ విశేషం దానికి అంతరకు ఎవరు బంధింపనందుల స్వేచ్ఛా విహారం కలది అని అర్థం. 2 రెక్కల మొదళ్ళ నల్లార్చుతూ తన ఆనందాన్ని ప్రకటిస్తూ చంద్రుడిలా తెల్లనిదై ఈకలతో కూడిన ముంగాళ్ళు కలిసి గుండ్రంగా ఇటు అటు తిరిగేటువంటి పావురాన్ని శివుడు చూశాడు. తథా విధే శంకర సప్రసంగే ముఖారవిందే మధుప ప్రియాయ సంభోగవేష్మభిసంతమంతద్దర్శ పారావతం ఏకం ఈశః సుకాంతకాంతామణితానుకారం కూయంతమాఘువర్ణితరక్తనేత్ర ప్రస్ఫారితోన్నమ్ర వినమ్ర కంఠం ముహుర్ముహుం యజ్ఞిత చారుపుచ్చం విశృంఖలం పక్షతి యుగ్మమీశ దధానమానద్గది ఆనందగతిం మదేన శుభ్రాం సువర్ణం జటిలాగ్రపాదం అపస్థితో ఇతస్థతో మండలకైశ్చరంతం. ఇందాక ముందే చెప్పేశాం కనుక భావం అక్కర్లేదు. రతిద్వితీయేన మనోభవేనాహరదాత్సుదాయ ప్రవిగాహ్యమాన తం వీక్షఫేనస్య చయం నవోత్త ఇవాభ్య అనందక్షణమిందుమౌలి తస్యాకృతిం కామపి వీక్ష దివ్యాం అంతర్భవచ్చద్మ విహంగమగ్నిం విచింతయ సంవివిదేశ దేవో భ్రూభంగ భీమశ్చ రుషా బభూవ స్వరూపమాస్థాయ తతో హుతాశ అసన్వలకంప కృతాంజలిః సన్ ప్రవేపమానోం నితరాం స్మరారి ఇదం వచో వ్యక్తమధాభ్యువాయ అసి త్వమేకో జగతాం అధీశ స్వర్గౌకసాం త్వం విపదో నిహంసి తతః సురేంద్ర ప్రముఖ ప్రభూత్వా ఉపాసతే దైత్యవరైర్విభూత త్వయా ప్రియమే ప్రేమ వశం వదేన శతం వ్యతీయే స్వరతాదృతానాం రహస్థితేన త్వద వీక్షణార్థో దైన్యం పరం ప్రాప సురైః సురేంద్రః. తన భార్య అయిన రతీదేవితో కూడిన మన్మధుడు చిలికిన అమృతరస సముద్రం నుండి అప్పుడే బయటికి వచ్చిన నురుగు ముద్దలాగా ఉన్న ఆ పావురాన్ని శివుడు చూసి క్షణకాలంలో దాన్ని అభినందించి సకల ప్రాణుల అంతర్యామిగా ఉండే శివుడు
లోకోత్తరమైన ఆ పావురపు ఆకారాన్ని చూసి మాయాకపోత రూపాన్ని ధరించిన అగ్నిదేవుడిగా అర్థమైపోయి ఆ సమయంలో వచ్చినందుకు కోపించి శివుడు 2 కమ్ములు బొమ్మలు ముడిచి భయంకర రూపం దాచి అంతలో అగ్నిదేవుడు భయపడి నిజరూపంగా అగ్నిదేవుడిగా ప్రత్యక్షమై వణుకుతూ అంజలి జోడించి మదనాంతకుడైన శివుడితో స్పష్టంగా ఇలా మొరపెట్టా, ప్రభువా, ఈ జగత్తులన్నిటికీ నువ్వు ఒక్కడివే అధీతుడవు. అందువల్లనే ఇంద్రాది దేవతలు వచ్చి ఆపదలను తొలగించేవాడవు కూడా నువ్వే. కనుక దేవేంద్రుడు మొదలైన ముఖ్య దేవత రాక్షసుల చేత బాధింపబడి నిన్ను సేవిస్తూ పార్వతి మీద ప్రేమ కారణంతో ఆమెకు వశపడిపోయి నువ్వు సరత సుఖ అనుభవానికై ఏకాంతంగా ఉండగా 100 ఋతువుల కాలం గడిచిపోయి, అంటే 100 ఏళ్ళు. అందువల్ల దేవేంద్రుడి నీ దర్శనం లభించక దేవతలతో చాలా దైన్యంగా ఉన్నా. త్వదీయసేనావసర ప్రతీక్షైరభ్యర్థితా శక్రముఖైశ్వరైర్శ్యాం ఉపాగతోన్వేష్టుమహం విహంగ రూపేణ విద్వన్ సమయోచితేన ఇది ప్రభో చేతసి సంప్రధార్య తన్నోపరాధం భగవన్ క్షమస్వ పరాభిభూతా వద కిం క్షమంతే కళాతిపాతం శరణవర్ధినోమి అన్న. సుత సజ్జనే అజ్ఞభ్యర్థన ప్రభో అసిదాసు స అతిదాసు సృజాత్మపుత్రం యం ప్రాప్య సేనాన్య మసౌ సురేంద్ర స్వర్లోకలక్ష్మీ ప్రభుతామవాప్య జగత్రయం పాతి తవ ప్రసాదాత్ సశంకరస్థామితి జాత వేదో విజ్ఞాపనామర్ధవతీం నిశమ్య అభూత్ ప్రసన్న పరితోషయంతి గీర్భి గిరీశారుచిరాభిరీజం ప్రసన్నచేతా మదనాంతకారః సతారకారేర్జయినో భవాయ శక్రస్య సేనాధిపతేర్జయాయ వ్యచింతయచ్చేతసి భావి కించిత్ అన్న. విద్వాంసుడా అంటే ఉచిత అనుచితాలు తెలిసినవాడ, నిన్ను సేవించేట కోసం ఎదురు చూసేటువంటి ఇంద్రాది దేవతల ప్రార్థింపబడిన వాడిని నేను నిన్ను వెతకడానికి సమయోచితమైన ఈ పావుర రూపాన్ని ధరించి నీ దగ్గరకు వచ్చి, భగవాన్, అందువల్ల నువ్వు నీ మనస్సులో బాగా ఆలోచించుకొని మా అపరాధాన్ని క్షమించు. ఇంద్ర ప్రేరితుడివై అసమయంలో నువ్వు చేసిన అపరాధాన్ని ఎలా సహిస్తానంటావా? విను. శత్రువు చేత పరాభవింపబడిన ఈ ఇంద్రాదు ఆలస్యాన్ని ఓర్చుకోలేకపోతున్నా. ఆర్తులైన వాళ్ళు ఆలస్యాన్ని ఓర్చుకోలేరని అందులో భావం. కనుక కుమారుణ్ణి సృష్టించి ఇవ్వమని అగ్ని ప్రార్థించను. భగవాన్, మాకు ప్రసన్నుడు కా. ఏ నీ కుమారుణ్ణి సేనాపతిగా పొంది దేవేంద్రుడు నీ అనుగ్రహం వల్ల స్వర్గలోక లక్ష్మి యొక్క ఆధిపత్యాన్ని పొంది 3 లోకాలను పరిపాలింపగలడు. అలాంటి కుమారుణ్ణి త్వరగా సృష్టించి లోకం మీద వదులు. ఆ శంకరుడు ఈ విధంగా సార్థకమైన సమయోచితమైన అగ్నిదేవుడి ప్రార్థన విని ప్రసన్నుడయ్యా. వాక్చాతుర్యం, పటుత్వం కల పురుషుడు ఇష్టాలైన మాటలను స్వామిని సంతోషపెడతాడు కదా యజమాని. ప్రసన్నుడైన ఆ మదనాంతకుడైన శివుడు, జయశీలుడైన దేవేంద్రుడు అతని శత్రువులను గెలవటానికి తారకాసురులకు శత్రువై అతన్ని సంహరించే సామర్థ్యంగా కుమారుణ్ణి సృష్టించటానికై భవిష్యద్విషయాన్ని కొంచెం ఆలోచించాడు. యుగాంతకాలాగ్నిమివాభిషహ్యం పరిచ్యుతం మన్మథరంగభంగాత్ రతాంతరేత సహ హిరణ్యరేత
శదోధ్వరేతాస్తదమోఘమాధాత్ అధోష్ణ బాష్పానిలదూషితాంతం విశుద్ధమాదర్శ మివాత్మదేహం బభార భూమ్నా సహసా పురారి రేతః పరిక్షేప కువర్ణమగ్ని త్వం సర్వభక్షో భవ భీమకర్మా కుష్టాభిభూతో నల ధూమగర్భః ఇత్థం శశాపాద్రిసుతాహుతాశం ఉషిష్టారతానందసుఖస్య భంగాత్ దక్షస్య శాపేన శశీక్షయైవ పృష్టో హిమేనేవ సరోజకోశ వహన్ విరూపం వపురుగ్గరరేత శయేన వహ్నిః కిల నిర్జగామ స పావకాలోక వృషాభిలక్షాం స్మరత్రపాస్నే మాస్నే రవి నమ్రవక్త్రాం వినోదయామాస గిరీంద్రపుత్రీం శృంగారగర్భైర్మధురైర్వచోభిః. ఆ తర్వాత ప్రళయకాలపు అగ్నిల భరింపశక్యంక కామక్రీడ భంగం అయినందుక స్ఖలించిన సఫలమైన స్వరత క్రీడాంతపు వీర్యాన్ని శివుడు ఊర్ధ్వరేతస్కుడవటంచేత అగ్నిలో ఉంచేశాడు. తర్వాత నోటి నుండి వెలువడి వెచ్చని గాలి చేత అద్దంలోని మధ్య భాగం తుంపరులతో వివర్ణమై కనపడకుండా ఉండే అగ్ని విశుద్ధమైన దేహం కలవాడైన వెంటనే శివుడి రేతస్సును ఎక్కువగా తన మీద పడటానికి కువర్ణ భావం కాంతి విహీనత్వాన్ని బట్టి, అంటే అగ్ని కంటే ఎక్కువ తేజస్సుగా ఉంది శివ వీర్యమన్నది. తన రథ ఆనందంలోని సుఖాన్ని భగ్నం చేసిన కోపించిన పార్వతి, అగ్ని నువ్వు భక్ష్య అభక్ష్య పదార్థాలన్నింటినీ తినేవాడవవుతావు, భయానకమైన కర్మలు చేసేవాడి అవుతావు, కుష్ఠరోగంతో బాధపడుతావు, పొగ గర్భంలో కలవాడి అవుతావు అని 4 రకాలైన శాపం ఒకే దెబ్బకి పెట్టేసి, అప్పుడు దక్షుని శాపం చేత క్షయరోగం పొందిన చంద్రుడిలా మంచు చేత శోభావిహీనమైన పద్మం ముకుళంలా అగ్నిదేవుడు తన శరీరం శివుడి యొక్క వీర్యం తనపై పడటం వల్ల తన రూపంలోని తేజస్సును కోల్పోయి విగత విరూపుడై సంభోగ గృహం నుండి బయటికి వచ్చి అగ్నిదేవుడు చూశాడనే కోపంతో వికారం పొందిన శరీర శోభగలది మదన ఆవేశంతో సిగ్గుతో తలదించుకొని నవ్వుతున్న ముఖం కల గిరిరాజకుమారి శృంగార గర్భితాలైన వల్ల మధురమైన మాటలతో శివుణ్ణి వినోదపరచి శివేన పార్వత్య ప్రసాద హరో వికీర్ణం ఘనఘర్మతోయైర్ నేత్రాంజలాంకం హృదయ ప్రియాయ ద్వితీయ కౌపీన చలాంచలేన హరన్ముఖేందో అకలంకినో స్యాః మందేన స్మిన్నాంగులినా కరేణ కంప్రేణ తస్యావదనారవిందాత్ పరామృసర్ ఘర్మజలం జహార హరః సహీలం వ్యజనానిదేన రతిశ్రధం తత్కబరీకలాపం హంసావసంతకం విగల ప్రసూనం స పారిజాతోద్భవ పుష్పమయ్యా సజాబమం ధామృత బబంధామృత మూర్తిమౌలి కపోలపాళ్యాం మృగనాభిచిత్ర పత్రావళీమిందుముఖ సుముఖ్యా స్మరస్య సిద్ధస్య జగద్విమోహం మంత్రాక్షర శ్రేణి ఇవోల్లిఖేన రథస్య కర్ణావభి తన్ముఖస్య తాటంకచక్ర ద్వితీయం యథాస జగజ్జిగేషు విషమేషు రేష ధ్రువం యమారోహతి పుష్పచాపః. శివుడు పార్వతీదేవిని ఓదార్చి ఆమెకు అలంకారాలు చెయ్యదు. తన హృదయ ప్రియ అయిన పార్వతి యొక్క మచ్చలేని ముఖచంద్రుడి
పెద్ద చెమట చుక్క చేత వ్యాప్తమైన కళ్ళ యొక్క కాటుక మచ్చ తన రెండవ కౌపీన యోగులు భుజం మీద వేలాడదీసుకునే వస్త్రం అంచులతో శివుడు తుడిచివేస్తాడు. మచ్చలేని ముఖచంద్రుడికి కాటుక మచ్చ ఏర్పడడం అనౌచిత్యమని తలచి ఆ కాటుక మచ్చను తుడిసివేస్తున్నాడని కాళిదాసు గారి భావం. నెమ్మదిగా కదలుతున్న ఉదాసీనమై వణకుతున్న చేతి వేళ్లుగా చేతితో పార్వతి యొక్క వదనాల విందం నుండి జారుతున్న చెమట లీలగా విసిని కర్ర నుండి వచ్చే గాలితో శివుడు పోగొట్టాడు. రతి క్రీడలోని ముడిబి భుజాలపై వేలాడుతున్న పూలు క్రిందకి జారుత పార్వతి యొక్క కేశపాశాన్ పారిజాతమనే పేరు గల కల్పవృక్షానికి పూసిన పూలమాలతో చంద్రరేఖ శేఖరుడై శివుడు మళ్ళా బంధించాడంటే ముడేశాడు. సముఖి అయిన పార్వతి యొక్క బుగ్గలపై కస్తూరి అనే పరిమళ ద్రవ్యంతో లిఖింపబడిన మకరికా పత్ర రచన లోక సమ్మోహకరమైన మన్మథ మంత్రంలోని అక్షరాల వరుస అన్నట్లుగా ఇందుముఖుడైన శివుడు రచించ బేసి సంఖ్య అంటే 5 బాణాలు గల మన్మధుడు పార్వతి యొక్క ముఖ రూపమైన రథాన్ని నిజంగా జగజ్జయానికి బయలుదేరుతాడు. పార్వతి యొక్క సమ్మోహమైన ముఖమని రథము మన్మధుడు లోకమంతా కూడా గెలుస్తున్నాడని కవిగారి భావం. తస్యాస కంటే పిహితస్తనాగ్రామ్యదత్తముక్తాపలహారవల్లిం యప్రాపమేరుద్వితయస్య మూర్ధ్ని స్థితస్య గంగౌఘ యుగస్య లక్ష్మీం నఖవ్రణశ్రేణివరే బబంధ నితం బిబింబే రసనాకలాపం చలస్య చేతో మృగబంధనాయ మనోభువః పాశమివ స్మరారి భాలేక్షణాగ్నౌ స్వయగమంజనం స భంక్వా దృశో సాధు నివేశ్య తస్యాః నవోత్తలాక్ష్యాః పులకోపగూఢే కంఠే వినీలేంగులి ముజ్జఘర్ష. తన పేటల హారంలోని వరసల వ్యాప్తి చేత స్తనాగ్రాలను కప్పి సన్నని ముత్యాలహారం ఆ శివుడు పార్వతి మెడలో వేసి ఆ సన్నని ముత్యాలహారం 2 మేరు పర్వతాలైనవటి 2 గంగా ప్రవాహాలతో శోభపొంది ధనద్వయం అనే మేరు పర్వతం నుండి కిందకి జారుతున్న 2 గంగా ప్రవాహాల ఆ ముత్యాలహారం శోభిల్లిందట. ఇందు అభూత ఉపమానం ఉందట. మదనాంతకుడైన శివుడు తానే కల్పించిన నక్షతాల చేత శ్రేష్టమైన మనోహరమైన ఆమె పిరుదుల మీద మొలత్రాటిని అలంకరించి బంధించి అది చలిస్తున్న మనస్సనే లేడిని బంధించడానికి మన్మధుడు ప్రయోగించిన పాశంలాగా మన్మధుడు శివుడి మనస్సనే లేడిని మొలత్రాడు రూపంలో ఉన్న వలతో కట్టేశాడు. అందుకే శివుడు తన మనస్సును ఆమె పెరుదుల వద్దనే కదలకుండా స్వయంగా కట్టేసుకున్నాడని కాళిదాసు గారి భావం. ఆ శివుడు లలాట నేత్రాలలోని అగ్నిలో కాటుకను స్వయంగా పడేసి ఆ తర్వాత కొత్త కలువ వంటి కళ్ళుగా పార్వతి యొక్క కళ్ళకు బాగా తన వేలుతో కాటుగా అలంకరించి ఆ తర్వాత పులకలతో నిండిన తన నల్లని కంఠం మీద ఆ కాటుక వేలిని ఇలా రాసుకున్న శివుడి లలాటలోచనం దీపంలాగా ఉంది. కాటుక అలంకరించుకున్నవాడెవడు తన వేలితో ముందుగా కాటుకను దీపం మీద పడేసి ఆ తర్వాత తన భార్య కళ్ళకు పట్టి వేలికి మిగిలిన కాటుకను వదిలించుకోవటానికి ఆ వేలిని ఎక్కడో ఒక చోట రాసినట్లుగా శివుడు కూడా
తన పులకరిస్తున్న కంఠంపై రాసుకున్నాడని కాళిదాసు గారి భావం. అలక్తకం పాద సరోరుహాగ్రే సరోరుహాక్ష్యాః కిల సన్నివేశ స్వమౌలి గంగా సలిలేన హస్తారుణత్వ అక్షాలయదిందుచూడః భస్మానులిప్తే వపుషి స్వకీయే సహేలమాదర్శతరం విమృజ్య నేపథ్యలక్ష్మ్యాః పరిభావనార్థం అదర్శయ జీవిత వల్లభాంసః ప్రియేణ దత్తే మణిదర్పణే సా సంభోగచిహ్నం స్వవపుర్విభావ్య త్రపావతే తత్ర ఘనానురాగం రోమాంచదంభేన బహిర్బభార నేపథ్యలక్ష్మీం దయితోపక్లక్తాం సస్మేరమాదర్శతలే విలోక్ష్య అమం సౌభాగ్యవదేషు ధుర్యాం ఆత్మానముద్ధూత విలక్ష భావా. పద్మనయన అయిన పార్వతి యొక్క పాద కమలాన్ని పారాణి రక్తుక ద్రవం చేత్తో పూసి ఎర్రబడిన చేతులు తన తలపై నుండి ప్రవహిస్తున్న గంగా ప్రవాహంలో చంద్రశేఖరుడైన శివుడు కడుక్కొని భస్మం పూయబడ్డ తన శరీరం మీద అద్దాన్ని రాసి తుడిచి నిర్మలం చేసి పార్వతి ధరించిన అలంకారమయ ఆభరణాల శోభను అవమానించటానికే ఆ అద్దంలో తన జీవిత వల్లభ భార్య యొక్క ప్రతిబింబాన్ని శివుడు ఆమెకు చూపించి అద్దం మీద మసికపడితే సముద్రపు నొరగతో లేకపోతే బూడిదతో రుద్దితే అదంతా పోతుందని మనం చిన్నప్పుడు ఆ సముద్రం మొరగ అమ్మేవాడు, అవి తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు. శివుడు చూపించిన ఆ మణిదర్పణంలో నక్షతాలు మొదలైన సంభోగ చిహ్నాలుగా తన శరీరాన్ని చూసుకొని ఆమె భావనయే దర్శనంగా పరిణమించి, దర్శనం అంటే అర్థం, దర్శనం వీక్షయామి అని తామర వింజామర వీసిన తర్వాత అది చూపిస్తుంది. దీన్ని చూసి ఇతరులు ఏమనుకుంటారో అనే భావంతో సిగ్గుబడి పార్వతి ఆ హరుడియన్ కలిగిన ప్రేమను పైకి ప్రకటించటానికి పులకాంతరిత అయి ఆమె కలిగిన ఆనందమే పులకరింతగా మారి పైకి కనపడిందని భావం. తన ప్రియుడైన శివుడి చేత రచింపబడిన విశేషాలంకార శోభను అద్దంలో చూసుకొని ఆయనపై గల అనురాగాన్ని సూచకంగా చిరునవ్వు నవ్వి ఇంతకు పూర్వం కలిగిన పులకరింత మొదలై విలక్షణాలు విడిచి పార్వతి ప్రసన్నురాలే. తన భర్తే తనను స్వయంగా అలంకరించే భాగ్యం సాధారణంగా ఎవరికీ రాదు, దుర్లభం. కనుక ఆ భాగ్యం ఆమె సౌభాగ్యవంతురాండ్రైన స్త్రీలందరిలో తాను గొప్పదాన్ని శ్రేష్ఠురాన్ని అనుకుంది. అంతఃప్రవిశ్యావసరేధ తత్ర స్నిగ్ధే వయస్యే విజయాజయాజ ససంపరూపాచరతం కళానాం అంకే స్థితాం తాం శశిఖండమౌళే అంతఃప్రవిశ్యావసరే దత్ర స్నిగ్ధే వయస్యే విజయాజయాజ సుసప్న దోషాచరతాం కళానాం అంకే స్థితాం తాం శశిఖండమౌళే. శివప్రసాదనార్థం గంధైర్వైర్గాయన వ్యధుర్బహిర్మంగళగానముచ్చైర్వైతాదికాచిత్ర చరిత్ర జగుశ్చ గంధర్వగణ సశంఖ స్వనం ప్రమోదాయ పినాకపాణి తదస్వ సేవావసరే సురాణాం గణాంస ఆలోకన తత్పరాణం ద్వారి ప్రవిశ్య ప్రణతో ధనంది నివేదయామాస కృతాంజలి సన్ మహేశ్వరో మానస రాజహంసీం
కరే దధానస్తనయాం హిమాద్రి సంభోగనీలాయత సరేలం హరో బహిస్తాన్ అభినిర్జగామ క్రమా మహేంద్ర ప్రముఖ ప్రణేము శిరో నిబంధాంజలిగా నిబద్ధాంజలయో మహేష ప్రళయశైలాధిపతేస్తనూయాం దేవీం చ లోకత్రయం మాతరంతే. తర్వాత జయ విజయ అనే పేరు గల పార్వతి ఇష్ట సకురాడు సంభోగ గృహంలోకి ప్రవేశించి చంద్రశేఖరుని ఒడిలో ఉన్న పార్వతి తన అలంకార నైపుణ్య సంపదతో వాడు కూడా అలంకరించి శివుణ్ణి ఆనందింపచేయటానికి గంధర్వులు పాడు సంభోగ గృహపు ముంగిలిలో చరిత్రాలతో మనోహరంగా మంగళ గీతాలు వందిమాగధులు దిగ్గరగా ఆలాపి అలాగే గంధర్వులు పాంచజన్యమనే శంఖం శబ్దంతో కలిపి శివుడి శ్రవణ మంగళంగా పాడే. ఇంతలో నందీశ్వరుడు తాను సేవించాటనానికి తగిన సమయం వచ్చిందని గుర్తించి వంగి నమస్కరిస్తూ ఆ సంభోగ గృహపు ద్వార ప్రాంతంలోకి వచ్చి రెండు చేతులు జడి, స్వామి మీ దర్శనానికై దేవతలంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తన మనస్సని సరోవరానికి శోభను గురించే శోభ చేకూర్చే హంస అయిన ఆ పార్వతి చేత్తో పట్టుకొని తన త్వరత గృహం నుండి అంటే బెడ్రూమ్ నుంచి లీలగా నడుస్తూ మహేశ్వరుడని ఆ శివుడు ఆ దేవతలకెదురుగా నడిచి వచ్చా. మహేంద్రుడు మొదలుగా గల దేవతలంతా తమ తమ తలలపై చేతులు జోడి శివుడికి వరుసగా నమస్కరించి అలాగే హిమగిరి నందిని ముల్లోకాల తల్లి అయిన పార్వతి కూడా వాడు వరుసగా నమస్కారాలు చేసి యథాగతం తాన్ విబుధాన్ విసృజ్య ప్రసాజ్యమాన క్రియ యా ప్రతస్థే నిందినా దత్తభుజోధిరుహ్య వృషం వృషాంకః సహ శైలపుత్ర్యా మనోతి వేగేన కకుద్మతాస ప్రతిష్టమానో గగనాద్భగోంతః వైమానికై సాంజలిభి వనందే విహారశైలాగతిభి గిరీశః స్వర్వాహిని వారి విహారచారి రతాంతనారీ శ్రమశాంతికాని పౌపారిజాత ప్రసవ ప్రసంగో మరుచిషేవే గిరిజా గిరీశౌ. ఇప్పుడు కైలాసం వెళ్ళారు. అక్కడ వర్ణన పినాకినాపి పతికాచలేంద్ర కైలాసనామా కలితాంబరాంశ ధృతార్థ సోమోద్భుత భోగి భోగో విభూతిధారీ స్వ ఇవ ప్రపేదే. వృషభకేతనుడైన శివుడు ఇంద్రాది దేవతలు సగౌరవంగా సంతోషపరి వాళ్ళకి వీడ్కోలు చెప్పి నందీశ్వరుడు తన చేతిని అందింపగా వృషభ వాహనమెక్కి పార్వతితో సహా బయలుదేరి మనోవేగం కంటే వేగంగా ప్రయాణించే ఆ వృషభం ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఆ గిరీశుడైన శివుణ్ణి చూసి విహారార్థమై విలాసాలతో విమానంలో ప్రయాణం చేస్తే దేవత అంజలి ఘటించి ప్రణమిది ఆకాశ గంగా జలంలో విహరించిన నీటి తుంపురుల చేత చల్లనైన రతి క్రీడానంతరం కలిగిన శ్రమను తొలగింపజాలి మెల్లగా వీచేటువంటి పారిజాతం అనే కల్పవృక్షపు పూలతో సంబంధం కలిగి పరిమళ భరితమైన వాయు ఆ గౌరీ శంకరులను సేవించే పరిమళమైన గాలి వీచి వాళ్ళకి ఆ స్వరత శ్రమని పోగొట్టు. కైలాసవన్ పినాకం అనే విల్లు చేబూనిన శివుడు కైలాసమనే గిరిని చేర
ఆయా లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఆ గిరి శివుడి వలె కనపడు. శివుడికి కైలాసానికి ఉన్న సంపూర్ణ సామ్యం. శివుడు తెల్లవాడు, కైలాసం స్ఫటికంగా గల పర్వతం కనుక తెల్ల. శివుడు అంబరాంశుడు అంటే దిగరంబరుడు. కైలాసం కూడా దానికి బట్టలుండవు, దిగంబరం. ఆకాశంలో అంటుకునే హద్దుగా శివుడు ధృతార్ధశోముడు, అర్ధచంద్రధారి. కైలాసం కూడా చంద్రకళాధరుణ్ణి ధరి కైలాస నిలయం మోస్తోంది. భోగిని ఆడు పాములకు భోగి వగపాములకు తన శరీరంపై సంభోగమనే అద్భుతంగా కల్పించిన వాడు. ఇక కైలాసం కూడా భోగి భోగాల పాములకు నివాస స్థానమై శివుడు విభూతి దారి, విభూతిని ధరించేవాడు. కైలాసం కూడా విభూతి దారి, సంపదలు. విభూతి అంటే సంపదలు ధరిస్తే కైలాసం కూడా విభూతి, సంపదలకు నివాసం. అనంతరత్న ప్రభుడు కల ఈ విధంగా తన ప్రతిరూపము లేక శివుడే రూపద్వయాన్ని ధరించాడు అన్నట్టుగా కైలాసగిరి పార్వతీ పరమేశ్వరుడు చేర. కైలాసగిరిలోని స్ఫటిక శిలల గోడలలో దగ్గర కనబడుతున్న ప్రతిబింబాలనే చూసుకొని అవి తమ సవతుల ఆకారాలు అనే భ్రాంతితో ప్రణయ కలహాల్లో కోపించిన సిద్ధజాతి స్త్రీ భర్తలు తమను ఓదార్చడానికై నమస్కరిస్తున్న వాళ్ళ పరాన్ముఖులే అవుతున్న కోపాన్ని మానలేదు. స్ఫటిక శిలా పర్వతమై కైలాసంలో బాగా ప్రతిబింబించిన శుద్ధాలైన స్ఫటిక శిలా కాంతుల చేత మరుగుపడబడి చంద్రుడిలోని మత్సర్ గౌరీదేవి కస్తూరి రసంతో అర్పించిన ఖండాల చుక్కల శోభ ప్రకటి. ఆ పర్వతపు గోడలలో అంటే ప్రాంతకా భాగాలు తమ శరీరం ప్రతిబింబించటమే చూసుకొని మదపుటేనుగు అవి ఇతరమైన ఆ ఏనుగులేమో అని భ్రమపడి కోపంతో తమ భయంకరమైన దంతాలు ఆ గోడలను ఢీకొని దంతాలు విరిగిన బాధ అనుభవిస్తుంది. భ్రమాత్మకమైన జ్ఞానం దుఃఖాన్ని కలిగిస్తోంది. దిశాసు ఎత్ర ప్రతిబింబితాని తారాకులాని స్ఫటికాలయేషు దుష్మారతాంతచ్యుత తారహార ముక్తాభ్రమం బిభ్రతి సిద్ధవధ్వ నభశ్చరీమండన దర్పణశ్రీ సుధారిధిర్మూర్ధని యజ్జతిష్టన్ అనర్ఘ్యచూడామణితాముపైతి శైలాధినాథస్య శివాలయస్య సమీయువాంసో రహసి స్మరార్తా హిరంసవో యత్ర సురాః ప్రియాభి ఏకాకినోపి ప్రతిబింబభాజో విభాంతి భూయోభి ఇవాన్వితాస్వైః కైలాసే హర పార్వతీ క్రీడావన్. అక్కడ కూడా వీళ్ళు ఆగల, విజృంభిస్తూనే ఉన్నారు. దేవోపి గౌర్యా దేవోపి గౌర్యా సహ చంద్రమౌళి యదృచ్ఛయా స్ఫాటిక శైలశృంగే శృంగారచేష్టాభిరనారతాని మనోహరాని వ్యూహాల చిరాయ అభివ్యూహల చిరాయ. ఆ స్ఫటిక ఆచరణలో ఉండే స్ఫటిక గృహాలలో ప్రతిబింబించిన నక్షత్ర సమూహాన్ని రాత్రులలో నక్షత్ర సమూహాలు రాత్రులలో సిద్ధ అంగనలు చూసి రతిక్రీడ తరువాత తెగిన ముత్యాల హార ముత్యాలేమో అని భ్రమపడ్డా. ఆకాశ మార్గంలో సంచరించే స్త్రీలు అలంకారం కోసం అద్దపు శోభ వంటి సౌందర్యం కల చంద్రుడు
కైలాస పర్వతం శిఖరం మీది నుండి శుభప్రదమైన ఇల్లుగల పర్వత రాజైన హిమవంతుని చూడామణి తలపై రత్నం ధరించినట్టుగా కనపడు. అక్కడ దేవతలు మదన పీడితలై అంతువలనే రతి క్రీడలో పాల్గొనదని ప్రియురాండ్రతో ఎవరికి వాడు ఎక్కడ ఖాళీ దొరికింది. రహస్య ప్రదేశాలలో ఒక్కొక్క దంపతులే వచ్చిన ఆ పర్వతం స్ఫటిక శిలలో ప్రతిబింబించడం చేత ఒకళ్ళే అనేక రూపాలుగా కనపడు. కైలాసంలో శివపార్వతులు క్రీడించ చంద్రశేఖరుడైన దేవుడైన శివుడు కూడా ఆ స్ఫటిక పర్వత శిఖరం మీద పార్వతితో స్వేచ్ఛగా మనోహరాలే నిరంతరాలే శృంగార చేష్టలతో చిరకాలం విహరించారు. దేవస్య తస్య స్మరసూదనస్య హస్తం సమాలింగ్య సువిభ్రమస్త్రీ సానందినా వ్యక్తరభృతోపదిష్ట మార్గాపురోగేన కలం చచార చలచ్చికాగ్రో వికటాంగభంగ సుదంతుర శుక్ల సుతీక్షణతుండ భ్రువోపదిష్ట సదు శంకరేణ తస్యా వినోదాయ ననత్భృంగి కంఠస్థలీలోలకపాలమాలా దర్శాకరావానలమభ్యనృత్యం ప్రీతేన తేన ప్రభుణా నియుక్త కాళీ కలత్రస్య ముదే ప్రియస్య భయంకరౌతౌ వికటం ఆనందౌ విలోక్య బాలా భయ విహ్వలాంగి సరాగముచ్చంగ మనంగ శత్రో గాఢం ప్రహస్య ప్రసయ్య స్వయం ఆలింగ ఉత్తుంగ పీనస్తన పిండ పీడం ససంభ్రమం తత్పరిరంభమీశ ప్రపంచ సజ్జ పులకోపగూఢ నరేణ రూఢ ప్రమదో మమాద. శుభమైన విలాసం సౌందర్యం కలిగిన మదనాంతకుడైన శివుడి చేతి ఆలంబనంగా పట్టుకొని బెత్తాన్ని పట్టు ముందుగా నడుస్తున్న నందీశ్వరుడి చేత దారి చూపబడుతున్నది. వయ్యారంగా నడిచి కదులుతున్న శిఖాగ్రము కల భయంకరాలైన ఇక్షభంగలు కల ఎత్తైన పరువరసగల తెల్లని తీక్షణమై ముఖం కలవాడి సుప్రసిద్ధుడై భృంగి ప్రమథగణ శిష్యుడు తన పార్వతి ఆనందం కలిగించడానికి శివుడి చేత కనుబొమ్మల కదలిక చేత మాత్రమే ప్రేరేపింపబడ్డవాడి నృత్యం చేయి. శివుడి మీద మౌటి మాట చెప్పల, అలా కంటితో చూశారు. నృత్యం ప్రారంభం. కంఠస్థలంలో ఉన్న కదులుతున్న పుల్లెలమాల కల కోరలతో భయంకరమైన ముఖం కల అయిన కాళికాది తన ప్రియుని భార్య అయిన పార్వతి యొక్క ప్రీతి కోసం ఆ ప్రభువు చేత నియోగింపబడిందై ఏం చేస్తుంది? నృత్యం చేసి భయంకరంగా అట్టహాసం చేస్తూ అరుస్తూ అందువల్ల భయంకరురాలైన ఆ భృంగిని కాళిని చూసి భయంతో విహ్వలమైన శరీరం కల ఆ బాల అయిన పార్వతి భయంతో తనంత తానగా మదనాంతకుడి ఒడిలోకి చేరి ప్రేమ గాఢంగా కౌగలించుకొని పార్వతి తన ఒడిపైకి రాగానే ఎత్తైన లావుగా ఉన్న ఆమె స్తన పిండాల బాధ కలుగునట్లుగా తన కౌగిలింతను పొంది ప్రేమను వల్ల వెంటనే పులకాంకితంగుడై ఈశ్వరుడు మన్మథ ప్రభావం చేత మత్తుడయ్యా. ఇది గిరిజా తనుజ్వా విలాసలీల వివిధ వివిధ విభంగిభి రేషతోషిత సన్ అమృతకర శిరోమణిర్గిరీంద్రే కృత వసతి వసిభి గణైర్నంద. ఇది శ్రీమత్ శ్రీ మహాకవి కాళిదాసకృతౌ కుమార సంభవే మహాకావ్యే కైలాసగమన నామ నవమ సర్గ.
చంద్రశేఖరుడైన శివుడు కైలాస పర్వతంలో ఉంటూ పార్వతి యొక్క కామక్రీడ యొక్క వివిధ భంగిమలచే సంతోషపడి తనకు లోబడి ఉండి నంది మొదలైన సేవకులతో సహా ఆనందించి శివపార్వతులు అలౌకిక క్రీడా రసాన్ని దర్శించి నంది మొదలైన వాళ్ళు సంతోషించారు. ఈ శ్లోకం పుష్పితాగ్ర అనేటువంటి వృత్తంలో కూర్చబడిందట. ఒకసారి మళ్ళా శ్లోకం. ఇది తనుజా విలాస లీలా వివిధ విభంగరి రేషతోషిత శోషిత అమృతకర శిరోమణిర్గిరీంద్రే కృతవసతి వసిభి గణయిర్నంద. రేపు 10వ సర్గలోకి ప్రవేశిస్తాం.